బలరాముడు వచ్చిండు. తమ్ముంది అవస్థ చూసి, తమ్మా 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 ఏమైంది ఏమైంది ఏమైంది, ఎవరు ఎవరు? మమ్మీ నన్ను కట్టి పెట్టింది, యశోదమాతను కట్టి పెట్టింది, ఇగో నేను ఈ ఇట్లో అలాగే దాటి ప్రయత్నం చేసిన వృక్షాలు పట్టాయి అని అన్న చెప్తుండు అమాయకుల్లాగా బలరాముడికి. బలరాము కోపం వచ్చింది, చాలా కోపంతో లోపలికి వెళ్ళాడు. యశోదమాత, అమ్మ అమ్మ ఎక్కడున్నావు? యశోదమాత ఎక్కడున్నావు? అంటే ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు వస్తున్నావు? నువ్వేం చేసినావు తెలుసా నీకు? నువ్వెంత పెద్ద అపరాధం చేసినావు తెలుసా నీకు? అంటే ఏం అపరాధం? నువ్వు మా కన్నయ్యను కట్టిపెట్టినావా? ఆ 2 వృక్షాలు పట్టే చూసి తెలుసా నీకు? నువ్వు కృష్ణుని కట్టిపెట్టావా? నువ్వు దండించినావా? ఎంత పెద్ద అపరాధం చేసినావు తెలుసా? అంటే ఏం అపరాధం ఉంది? వాడు అల్లరి పెట్టిండు అని శిక్షించిన. నువ్వేమనుకుంటున్నావు? నా తమ్ముడు నీ కొడుకు అనుకుంటున్నావా? సమస్త నారాయణ మూర్తులు ఒక మూలం అతడు. 33 కోట్ల దేవతలు అతను ఉద్భవిస్తుండ్రు. నరసింహ, వామన, కూర్మ, మత్స్య అన్ని అవతారు తను దక్కుతుండ్రు. ఏమనుకుంటున్నావు? యశోద ఏంటుంది? అవునా అవునా, ఓ అట్లానా, అవునా అవునా.